హే గైస్, కటింగ్ చేసుకున్నానికి టోనీ అండ్ గైకి వచ్చిన తర్వాత స్ప్లిట్ ఎండ్స్ మాత్రమే కట్ చేయించుకుందాం అనుకుంటే హెయిర్ స్పా చేసుకోండి సార్, మీ హెయిర్ చాలా రఫ్గా ఉంది అన్నాడు. సరేలే, మనం ఎప్పటి నుంచో హెయిర్ స్పా చేయించుకోవాలనుకుంటున్నాం కదా అని చెప్పి నేను సరే అన్నా. అరే జూమ్ చేయరా బాబు, గిడ్డం కనిపిలే. ఇప్పుడు చూడు, మనం గడ్డం చేయించుకుంటుంటే మన బ్రో రిచ్గా ఒక పని చేయించుకుంటున్నాడు. అదేంటంటే డీట్ హ్యాండ్ అనమాట. తెల్ల పెయింట్ ఎత్తుకొని పెయింట్ బ్రష్ ఎత్తుకొని మనోడి ఫేస్ మీద పెయింటింగ్ జరుగుతుంది. నేను ఈ హెయిర్ స్పాన్ ఎందుకు చేసుకుంటున్నానంటే మనకి హెల్మెట్ వేసుకోవడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ క్రీమ్ని పూసేసిన తర్వాత మన హెయిర్ని కొంచెంసేపు స్టీమ్ చేస్తారనమాట. స్టీమింగ్ మిషన్ పెట్టేసి ఆ పైన ఎందుకు టిష్యూ పెట్టినారంటే చెమటలు పడుతుంది కదా, ఆ టిష్యూ ఆ చెమటను అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తున్నారు. సో హెయిర్ చూసారు ఇప్పుడే టెక్స్చర్ ఎలా అయిపోయిందో స్మూత్గా. ఇప్పుడు దాన్ని బ్లో డ్రైయర్తో బ్లో చేస్తున్నాడు. నేను ఎందుకు ఇంత బాధగా ఉన్నానంటే నా లాంగ్ హెయిర్ పోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నా ఛానల్ని పైకి తీసుకొచ్చేయండి.